మళ్ళీ సక్సెస్ఫుల్ సినిమా తీసి నేనేంటో చూపిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా సత్య సినిమాపై ఒట్టు వేసి చెబుతున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. मगर मारना हो तो बोलने की जरूरत क्या है? अपने धंधे में वही जीतता है जो पहला हाथ मारता है. 27 సంవత్సరాల తర్వాత తాను దర్శకత్వం వహించిన అండర్ వరల్డ్ ముంబై మాఫియా సత్య సినిమా మళ్ళీ రిలీజ్ అవ్వటంతో ఈ సినిమాను ఇటీవలే రామ్ గోపాల్ వర్మ వీక్షించారు. పొలిటిషియన్ సబ్సే బడా భాయి. ముంబైలో సత్య చిత్ర బృందంతో కాసేపు ముచ్చటించారు. ఇంటర్వ్యూ పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో జేడి చక్రవర్తి, ఊర్మిళ, మనోజ్ వాజ్పేయి తదితరులు పాల్గొన్నారు. అయితే సత్య సినిమా చూసిన వెంటనే తాను ఎమోషనల్ అయ్యానని, ఇంత అద్భుతమైన సినిమా తీసిన తర్వాత సక్సెస్ తల పొగరెక్కిందని, తాగుడికి బానిసయ్యానని, అన్ని చెత్త సినిమాలు తీశానని, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో నష్టపోయానని చాలా బాధపడుతూ ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా అందరూ గర్వపడే విధంగా ఒకప్పటి రామ్ గోపాల్ వర్మను మళ్ళీ ప్రేక్షకులు చూస్తారని, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి సక్సెస్ఫుల్ సినిమాలతో ఈ ఏడాది మీ ముందుకు వస్తాను అంటూ పేర్కొన్నారు. అయితే ఇలా అనడంతో ఆయన అభిమానులు కానీ సినీ ప్రేక్షకులు కానీ పెద్దగా ఆశ్చర్యపోలేదు. దానికి కారణం ఏమీ లేదు. ఎన్నో సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ ఇలాంటి మాటలే చెప్పారు. చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయారు కూడా. వడ్కా తాగి ఆ మత్తులో ఆ విధంగా అన్నానని అనేసేవారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టి ఎప్పుడూ టీడీపీ పార్టీని విమర్శిస్తూ మెగా ఫ్యామిలీని రెచ్చగొడుతూ ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టేవారు. అనవసరమైన తలనొప్పులు, కేసులు పెట్టించుకునేవారు. ఇదిలా ఉంటే ఈసారి మాత్రం తను తీసిన సత్య సినిమాపై ఒట్టు వేసి చెప్తున్నానని, ఖచ్చితంగా సత్యకు మించిన సినిమా తీస్తానని అన్నారు. చెప్పడమే కాదు, తను ప్రారంభించబోయే కొత్త ప్రాజెక్టు గురించి కూడా తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో సుదీర్ఘంగా పెద్ద పోస్టులు రాసుకొచ్చారు. మరి ఆ పోస్ట్లో ఆయన ఏం చెప్పారో ఒక్కసారి పరిశీలిస్తే, ఒక మనిషి అత్యంత భయంకరమైన మృగంగా మారగలడు అంటూ ఒక సాలిడ్ లైన్తో స్టార్ట్ చేసి సిండికేట్ అనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్కి తాను అనౌన్స్ చేస్తున్నట్లుగా తెలిపారు. 1970వ దశకంలో జరిగే కథగా ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అన్నట్లుగా దీనిని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఎలాంటి అతీత శక్తులు, ఎలిమెంట్లు లేకుండా కేవలం మనిషి ఎంత భయంకరంగా భయపెట్టగలడు అనే కోణాన్ని చూపించగలిగేదే తన సినిమా సారాంశం అన్నట్లుగా వెల్లడి చేశారు. అలాగే సినిమా నటీనటులు, ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తానని తెలిపారు. నిజానికి ఇదే మార్పు తన ఫాలోవర్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్తో వర్మ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇండియన్ సినిమాకి తానేంటో ప్రూవ్ చేస్తారో లేదో కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా ఒకప్పటిలా చాలా శక్తివంతమైన డైరెక్టర్గా రామ్ గోపాల్ వర్మను మళ్ళీ ఒక్కసారి ఇండియన్ సినిమాతో పాటు ఆయన దగ్గర పనిచేసిన ఎంతో మంది టెక్నీషియన్స్, డైరెక్టర్స్ బలంగా కోరుకుంటున్నారు.